హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేసా డైలీ రొటీన్తో. అంటే ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను కదా, వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేయడము, ఇంక ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కొంచెం కొంచెం అట్లా హెయిర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి నేను అవే చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఈ రీల్స్ డ్యాన్స్ చేయొద్దు అని అనుకుంటున్నా. ఎందుకు అనంటే వాటి వల్ల అంటే చెయ్యొద్దు అని అంటే ఒకవేళ నాకు పెట్టాలనిపిస్తే పెడతానేమో, 1-2 వీడియోలు. పెట్టకుండా అయితే అసలు ఉండను. ఎందుకంటే కొంచెం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అప్పుడప్పుడు ఇట్లా డ్యాన్స్ కానీ అవి కూడా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళల్లో చాలామంది మీరు ఇలా ట్రై చేయండి, ఈ కంటెంట్ ఎంచుకోండి, లేట్గా అయినా సరే మంచిగా ఉంటుందని నాకు సజెషన్స్ ఇచ్చారు. కాబట్టి నేను వీటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. ముందు నుంచి అయినా నా ఫ్రెండ్ కూడా అదే చెప్పింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా అట్లా ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలా చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఈ రొటీన్లో ఏంటి అని అంటే నేను ఏమేమి చేసుకుంటున్నా ఏంటి డే మొత్తంలో అని చెప్పేసి మీకైతే చూపిస్తా. ఒక్క రోజులో ఒక్క రోజుకి ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుంది అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను యాడ్ చేసింది ఓన్లీ సెకండ్స్ క్లిప్పే, కానీ అందులో ఉన్న కష్టం మామూలుగా ఉండదు. సో మార్నింగ్ లేవడమే, ఇంకా నేను వీడియో ముందుకైతే రాను. బయట చిన్న పనులు వేసుకొని కొన్ని వాకిలు ఇట్లా వేసుకొని అప్పుడు నేను వీడియో ముందుకు వస్తాను. ఎందుకంటే నేను మొదలు పెట్టడమే వీడియోతో మొదలు పెట్టినంటే నా పని అంతా పెండింగ్ పడుతుంది. అందుకని చెప్పేసి నేను అట్లా స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను బయట చేసుకొని వచ్చేలోపు మా పిల్లలైతే లేచిరు. ఇంకా ముగ్గురం బ్రష్ చేసుకున్నాం. మా వాడికి పేస్ట్ చూస్తే పూనకాలు వస్తాయి, అదేందో నాకైతే అర్థం కాదు. ఇంకా సరేలే అని చెప్పేసి ముగ్గురం బ్రష్ చేసుకొని వచ్చాక వాడికి ఉత్తి బ్రెడ్ ఇచ్చా. వాడు కాల్చింది తినడు. నేనైతే టీలో బ్రెడ్ ముంచుకుంటున్నా. మా పాపకైతే గీతో కాల్చి ఇచ్చిన, ఆమెకు అట్లా ఇష్టము. ఇంకా తర్వాత టీ కూడా తాగేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాము. గ్యాప్ తీసుకున్నాక చూసారా, ఆల్రెడీ వాడికి బ్రెడ్ ఇచ్చా, తిన్నాడు. అయినా కూడా మళ్ళీ నా టీకి పోటీ వస్తాడు అన్నమాట. ఇంకా సేమియా ప్యాకెట్లు 2 ఉండే, సేమియా ఉప్మా చేసుకుందాం అనుకున్నాం, కానీ మా పాప వద్దు సేమియా కావాలంటే ఇంకా సరేలే అని చెప్పేసి సేమియా చేస్తున్నా అన్నమాట. ఇంకోటండి, ఇవి బోర్ కొడతాయి, ఈ డైలీ రొటీన్స్ బోర్ కొడతాయి, ఏముంటుంది అని అనుకోవద్దు. చేసే పని రోజుదైనా కూడా మోటివేట్గా మాట్లాడుకుందాం. నా లైఫ్లో జరిగిన సిచ్యుయేషన్స్ కానీ, నేను నేర్చుకున్న గుణపాఠాలు కానీ, మీరు ఎలా ఉండాలి ఎలా ఉండొద్దని కూడా మనమైతే మాట్లాడుకుందాం. మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో తర్వాత సేమియా కూడా చేసుకున్న తర్వాత అది చల్లగా అయ్యేలోపు నేను షాప్కి వెళ్ళిన సరుకులు అంటే చిన్నవి తెచ్చుకుందామని. ఇప్పుడు సరుకులు తెచ్చుకునేంత బడ్జెట్ లేదన్నమాట. సో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్మెంట్ అంటేనే లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. మనకు అన్నీ కావాలి, మనకు అన్నీ ఉండాలని అంటే మనం దేవుళ్ళం కాదు కదా, మనుషులం మనము. సో మనకి ఏది ఉంటే ఎంతలో ఉంటే అంతలో బ్రతకడం నేర్చుకోవాలంతే. సో ఇల్లు ఒక్కటే ఊకడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. సేమియా మొత్తం కింద పోస్తారని నాకు తెలుసు. అక్కడ పోసింది సరిపోక మళ్ళీ బయటికి వెళ్ళి కూర్చొని కూడా అక్కడ కూడా గలీజ్ చేసిండు. ఎందుకంటే అక్కడ గలీజ్ అయిపోయింది కదా, ఆ సార్ కూర్చోడు అన్నమాట అక్కడ, మళ్ళీ వెళ్ళి అక్కడ వేరే చేస్తాడు. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నా కదా, సో దాంతో వైరల్ రెసిపీ ఉంది కదా, అది అయితే చేసిన. అంటే నాకు కూడా ఒక వీడియో చేసుకోవాలని ఉంటుంది కదా, నేను ఎత్తికేదే వీడియోలు. నేను ఏ యూట్యూబర్ అయినా అంతే, ఏ చిన్న క్లిప్ దొరుకుతుందో అందులో ఎంత మంచిగా వీడియోస్ తీద్దామా, ఎంత మంచి కంటెంట్ చూపిద్దామా అని అనుకుంటారు తప్పితే టైంపాస్కి అయితే ఎవరు తీయరు. చాలామంది టైంపాస్కి తీస్తారు అనుకుంటారు, అట్లేం లేదు. ఇంకా బీరకాయలు కూడా తెచ్చి 4-5 డేస్ అవుతుంది. ఇంకా అందులో వాటర్ కంటెంట్ అంతా పోయి ఉంటుంది అని ఇంకా పప్పులో వేసేసిన, బీరకాయ పప్పు అవుతుందని. ఇక ఈ బియ్యానికి వస్తే ఏరే దానికంటే ఊకున్నది అయ్యమ్మ, 1.5 పట్టిందా కొన్ని బియ్యానికి. ఇంకా నాకు కళ్ళతో ఈ పురుగులు ఏరడం చూడడం బాగా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ 1-2 అయితే తీసేస్తాం, కానీ చాలా ఉన్నాయి. ఇంకేం చేస్తాము, అది పిల్లలకి తెలియదు కాబట్టి సో వాళ్ళు తింటారు. నేను దగ్గరుండి చేసిన కాబట్టి కొంచెం తినలేకపోతాం అంతే. ఇంకా తర్వాత ఈ మసాలా ఐటమ్స్ తెచ్చి కూడా ఒక 2 వీక్స్కి ఎక్కువ అయిపోతుంది. ఇంకా సరేలా అని ఫ్రై చేసుకున్నా, సాయంత్రం పట్టుకోవచ్చు కదా అని. ఇంకా అల్లం కూడా అలాగే వాటర్లో వేసి నానపెట్టిన, సాయంత్రానికి అవుతుందిలే అని చెప్పేసి. ఇంకా ఒకటే స్టవ్ పని చేస్తుంది, గ్యాస్ పొయ్యిలు 2 ఒకటి ఖరాబ్ అయింది, ఏమైందో తెలియదు. ఇంకొక దాని మీద మస్తు లేట్ అవుతుంది. అందుకే ఒక్కొక్కటి ఫాస్ట్గా చేసేస్తూనే ఉంటాను, నేనేం పెండింగ్ పెట్టాను. కానీ నాకు ఉన్నది ఒకటే రూమ్ కాబట్టి, నాకున్నది చిన్న ప్రపంచం కాబట్టి ఎంత సర్దినా ఎంత మంచిగా పెట్టినా చిందర అవుతూనే ఉంటుందండి. దానికి మనం ఏం చేయలేం కదా. కాకపోతే నీట్గా ఉండడం ఇంపార్టెంట్, నీట్గా కనిపించడం అయితే ఇంపార్టెంట్ ఏం కాదు కదా. మనకు నీట్గా ఉందని మనకు తెలిస్తే చాలు. ఇంకా నేను ఆ గిన్నెలన్నీ తోమి అన్నం వండి కూర వండి అయినా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసి గ్యాస్ బండ్ అంతా గిన్నెలు గిట్ల తోమేసి అంతా చేసి వాళ్ళకి అన్నం పెట్టి పోయి స్నానం చేసి వచ్చేలోపు వాళ్ళైతే అన్నం తిన్నారు. తిన్నది కాకుండా పైన కింద కొంచెం పైన కొంచెం వేసిరు. మళ్ళీ అదంతా దులిపి పెట్టిన అన్నమాట.
ఇంకా వాళ్ళైతే మధ్యాహ్నం పడుకున్నారు. ఇంకా అదంతా దులిపెట్ట పెడితే నేను అన్నం పెట్టుకున్నా కానీ చెప్పాను కదా అస్సలు తినాలనిపించలేదు. ఇంకా తర్వాత లైవ్ చేసిన లైవ్కి అయితే చాలా సపోర్ట్ చేసిరండి. మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటే చాలామంది అంటున్నారు కూడా లైవ్ వల్ల ఏమొస్తుంది, ఏం యూజ్ ఉండదు అని. కాకపోతే నా బాధ ఏంటి అంటే కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది, ఇలాగే వీడియోస్ గురించి ఎవరైనా సజెషన్స్ ఇస్తారేమో అని చెప్పేసి. అంత వాచ్ అవర్ కూడా ఏం పెరగట్లేదు ఆ లైవ్కి, కాకపోతే కొంచెం పెరుగుతుంది కానీ అంతేం పెరగట్లేదు. ఇంకేం చేస్తాం, తప్పదుగా చేయాల్సిందే. ఇంకా అటు ఇటు అన్నీ చేసి చదివేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా స్వీట్ కార్న్ ఉంటే పిల్లలకైతే ఫ్రై చేసి ఇచ్చిన. మొన్న చేసిన రెసిపీ లాగా చేయమన్నారు కానీ ఇంకెందుకు నాన్న ఒకేలాగా చాలాసార్లు తినడం చెప్పేసి గీలో చేసి ఇచ్చాను. అంటే నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా ఒక వీడియో అవుతుంది అనుకోండి. చెప్పాను కదా వీడియో కూడా ఇంపార్టెంటే కాబట్టి యూట్యూబ్ చేసే వాళ్ళకి కంపల్సరీ ఏదైనా ఇంపార్టెంటే. ఇంకా మా పాప అయితే వాటర్ పోసిస్తుంది, నేను కింద అన్ని సదిరి ఊకేలోపు చూసారుగా అంతా చేసి 1-2 గంటలకే మా ఇల్లు ఎలా అయిపోయిందో అలా అవుతూనే ఉంటుంది. నేను చేస్తూనే ఉంటా, అయినా కూడా ఇల్లు చిందరవందర కనిపిస్తూనే ఉంటుంది. మనం దానికి ఏం చేయలేం, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు గుంజుతారు. ఒక్కొక్కసారి తొందరపాట్లో నేను గుంజేస్తా, అది అయితేనే ఉంటుంది, పెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇక ఇల్లంతా ఊడ్చేసి గిన్నెలు దొమ్దాం అనుకున్నా కానీ ఇంకా అంత ఓపిక అయితే లేదు. చూసారుగా సింక్లో అది నేను వదిలిపెట్టిన అన్నమే అన్నమాట. ఇక మా పాప అయితే ఒక కిస్ పెట్టమ్మా అంటే పెడుతుంది. అంటే నాకు ముద్దు వచ్చేసింది. నా కూతురు పని చేస్తుందండి, నాకు చాలా హెల్ప్ చేస్తుంది. తన హెల్ప్ అంటే పెద్ద పెద్ద అంటారు మూటలు ముల్లెలు మోయడం మనం ఎందుకు చెప్తాం చెప్పండి, అట్లేం లేదు కదా. వాళ్ళకి చేయాల్సిన పనులు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తేనే వాళ్ళకు కూడా పని అన్నది అలవాటు అవుతుంది. లేకపోతే నా అలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ పని చేయకుండా. అంటే మా వాళ్ళు నన్ను మొత్తం లగ్జరీగా పెంచారని అయితే నేను అనను. మా పేరెంట్స్ని చూసి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. అందులో మా అమ్మని చూసి అయితే అసలు నేను ఇలా ఉండడానికి కారణమే మా మమ్మీ అనుకుంటా. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు మా గురించి ఇంట్లో సిచ్యుయేషన్ గురించి ఆలోచించి ఆఖరికి తనకంటే ఏ గుర్తింపు లేకుండానే పోయింది. కానీ నేను నా పిల్లలకి ఏదో ఒకటి నేర్పియాలి, నా దగ్గర నుంచి నా పిల్లలు ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మా మమ్మీ ఇలా చేసి ఒక దారిలో ఉంది కదా, మేము కూడా అలాగే ఉండాలని నా పిల్లలు నేర్చుకోవాలి నన్ను మా ఆయనను చూసి అని చెప్పేసి నేను ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. అంటే దీనివల్ల ఏమన్నా వస్తుందా అని అంటే చెప్పలేము కదా. ఎవరి టైం ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతారు ఏంటి అనేది ఎవ్వరము చెప్పలేము. టైం బ్యాడ్ అయినప్పుడు బ్యాడే ఉంటుంది, గుడ్ ఉన్నప్పుడు గుడ్డే ఉంటుంది, అంతే. మా మమ్మీ మా కోసం ఎంత చేసిందంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. తన చిన్న ప్రపంచంలో మమ్మల్ని చాలా గొప్పగా పెంచింది. మా మమ్మీ వాళ్ళు రేకుల రూమ్లో బ్రతికినా కూడా మాకు కావాల్సినవి మా కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టారు. బేసిక్గా పేరెంట్స్ అందరు అలాగే ఉంటారు. సో వాళ్ళు అలా పెట్టినా కూడా మాకు ఆ కష్టం అంటే ఏంటి, మనీ వాల్యూ కానీ కష్టం వాల్యూ కానీ, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకొద్దు, మంచి ఏంటి చెడేంటి, ఒక మాట జారాలా వద్దా, ఇవన్నీ నేర్పించాయన్నమాట. అంటే ఇక అంతే, ఎవరి లైఫ్లో వాళ్ళకి గొప్ప. నేను చెప్తున్నా కదా ఎవరి లైఫ్లోకి వాళ్ళు గొప్ప. సో మా వాళ్ళు అలా నేర్పించారు, అలా ఉంది కాబట్టి సో మా కిడ్స్ కూడా మమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలన్నదే మా తాపత్రయం. నాకు యూట్యూబ్ నుంచి వస్తుందని అయితే నమ్మకం చాలా ఉంది. ఇక వస్తుందా రాదా అన్నది ముందు తెలుస్తుంది. మీరందరైతే నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. నేనైతే ఫేక్గా ఉండలేనండి, నా లైఫ్ ఇది, నా ప్రపంచమే ఇది, నేను ఇలాగే ఉంటా. నాకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతా, నచ్చింది తింటా, నచ్చింది తాగుతా, నచ్చిన దగ్గరికి వెళ్తా. ఈరోజు పైసలు లేకపోతే ఈరోజు రూపాయి లేదు అని ఆగుతా, రేపటి నా 4 రూపాయలు ఉంటే అరే 2 రూపాయలు ఎక్కువ ఉన్నాయిగా నా పిల్లలకి ఏమైనా తెద్దాం, ఏదైనా తిప్పి చూపిద్దాం, అట్లా ఆలోచిస్తాం తప్పితే ఇంకా వేరేది ఏదీ లేదన్నమాట. మాకున్నదే అది. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా తర్వాత పనులన్నీ చేసుకొని సాయంత్రం మసాలా అల్లం పేస్ట్ కూడా పట్టి పక్కకైతే పెట్టేసిన. వీడియో అయితే అప్పటికే ఎండ్ చేసిన. ఇంకా అప్పటికే ఓపిక అస్సలు లేదన్నమాట. ఇంకా ఎడిటింగ్ కూడా చేసుకోవాలని చెప్పేసి నైట్ ఎడిటింగ్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు బోర్ కొట్టకుండా రోజు చేసే పనే కదా అని అనుకోకండి. మీకు బోర్ కొట్టకుండా చాలా చెప్తాను, నా లైఫ్లో జరిగినాయి, నేను నేర్చుకున్న గుణపాఠాలు అన్నీ చెప్తా మీకు. నేను చెప్తున్నాను కదా, మీరు కూడా నా దగ్గర నుంచి కొంచెం ఏదో ఒకటి నేర్చుకునేలాగా అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అది ఏంటి ఇలా అడుక్కుంటుంది అనుకునే వాళ్ళు అనుకున్నా నాకేం బాధ లేదు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలు. నేను, నా పిల్లలు, నా హస్బెండ్, నా తమ్ముడు, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీరందరూ సపోర్ట్ చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.